అనంతపురం జిల్లా తాడిపత్రిలో శాంతి భద్రతలు క్షీణించాయని మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి మండిపడ్డారు. జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గీయులు యథేచ్ఛగా దాడులు దౌర్జన్యాలు చేస్తున్నా పోలీసులు పట్టించుకోవటం లేదన్నారు. అసలు తాడిపత్రిలో పోలీసులు ఉన్నారా లేరా అన్న సందేహం కలుగుతోందన్నారు. వైఎస్ఆర్సీపీ నేత కేశవరెడ్డిపై జేసీ వర్గీయులు హత్యాయత్నం చేశారని ఆయన మండిపడ్డారు. తాడిపత్రి పట్టణంలో పోలీస్ స్టేషన్కు అతి సమీపంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ముఖ్య కార్యకర్త గంగలకుంట కేశవరెడ్డిని కూడా తెలుగుదేశం పార్టీ వర్గీయులు కూడా పెద్ద ఎత్తున కూడా గాయపరచడం కూడా జరిగింది. తాడిపత్రిలో లా అండ్ ఆర్డర్ అనేది కూడా ఎక్కడ కానీ లేదు. పోలీసులంతా కూడా తెలుగుదేశం పార్టీ నాయకులైన జేసీ ప్రభాకర్ రెడ్డి గారు కావచ్చు, వారి చేతుల్లో కూడా అంతా కూడా ఉండి అక్కడంతా కూడా పోలీస్ స్టేషన్లు అనేది కూడా సిఏ అనేవారు కానీ డిఎస్పీ అనేవారు కూడా కంప్లీట్గా కూడా అతను ఏం చెప్తే అది ఎస్పీ ఆర్డర్లు ఎట్లయితే ఉపయోగపరుస్తారో అట్లాగా ఆయన ఏం చెప్తే అది చెప్పే పరిస్థితులు కూడా తాడిపత్రి నియోజకవర్గంలో కూడా ఉన్నాయి. తాడిపత్రి నియోజకవర్గంలో మొదటి నుంచి కూడా మేము చెప్తానే ఉన్నాం. కానీ పోలీసులు అనేది వారు కూడా ముఖ్యంగా ఎస్పీ గారు కానీ డిఐజీ గారు కానీ వారిపైన సరైన చర్యలు తీసుకున్న దానివల్లనే ఈరోజు లా అండ్ ఆర్డర్ అనేది కూడా కంట్రోల్ లేకుండా పోయింది. నిన్న కేశవరెడ్డిని దారుణంగా కూడా గాయపరిచేదే కాకుండా అతన్ని హాస్పిటల్ తీసుకొని పోతే హాస్పిటల్లో కూడా కొంతమంది ఆయన వర్గీయులు కానీ ఆయన కావాల్సిన వారు వాళ్ళ బంధువులు కూడా తీసుకొని పోతే అక్కడ కూడా మళ్ళీ కూడా హాస్పిటల్లో కూడా అద్దాలు కూడా పైలుగొట్టి హాస్పిటల్ ఫర్నిచర్ కూడా ధ్వంసం చేసి అక్కడ వాళ్ళని పెద్ద ఎత్తున గాయపరిచి పోలీసు వారు అక్కడ ఉండేవారు కూడా అడ్డుకుంటున్నా కూడా పోలీసు వారిని కూడా పక్కకు కూడా తోసివేసి అంత దారుణంగా కూడా వ్యవహరిస్తారని కూడా పోలీసు అనేది కూడా ప్రేక్షక పాత్ర వహిస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా జరుగుతాయి. ఇప్పటికైనా కానీ కఠినమైన చర్యలు కూడా తీసుకోవాలి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.